ఓకే సార్ ఆన్లైన్ వాళ్ళు ఆడియో యా ఓకే సార్ నిన్న క్వశ్చన్ నెంబర్ 9 చేయాల్సి ఉంది కదా 9 10 క్వశ్చన్ నెంబర్ 9 మీకు చేసినట్టున్నారు కదా సో ఇక్కడితో ఎస్ఎల్ఎం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మెథడ్ మీ అందరికీ తెలుసు, మీ ఫౌండేషన్ లెవెల్లో డబ్ల్యూడిబి మెథడ్ చెప్పుంటారు. డబ్ల్యూడిబి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఆర్ డిడక్షన్ బ్యాలెన్స్ మెథడ్. డబ్ల్యూడిబి మెథడ్లో హౌ షుడ్ బి క్యాలిక్యులేట్ డెప్రిషియేషన్ సార్? ఎలా ఫైండ్ చేయాలి మనం? జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ క్లాస్లో కార్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. నేను కార్ పర్చేజ్ చేసిన 10 lakhs పెట్టి స్క్రాప్ వాల్యూ 0 అనుకున్నాను, లైఫ్ 10 years అనుకున్నాం. ఎస్ఎల్ఎం ఫాలో అయితే ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ 1 lakh 1 lakh 1 lakh 1 lakh ఎవ్రీ ఇయర్ సేమ్ వస్తుంది. బట్ డబ్ల్యూడిబిలో అలా ఉండదండి, చేంజ్ అయిపోద్ది డెప్రిసియేషన్ ఇయర్ బై ఇయర్. ఎలా సార్? ఇక్కడ క్వశ్చన్లో వాడే పర్సంటేజ్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాస్ట్ 10 lakhs, 10% డెప్రిసియేషన్ రేట్ అంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమవుతుందమ్మా? ఫస్ట్ ఇయర్ 10 lakh ఇంటూ 10%, నథింగ్ బట్ 1 lakh. కమింగ్ టు సెకండ్ ఇయర్, depreciation should be 10 lakh minus first year depreciation 1 lakh into 10%, 9 lakh into 10%, 90,000. Third year 10 lakh minus first year depreciation 1 lakh minus second year depreciation 90,000 into 10%, 81,000. సో ఇయర్ బై ఇయర్ రెడ్యూస్ అవుతూ వస్తాం. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్. అంటే ఇయర్ బై ఇయర్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి. మీ అందరికీ తెలుసు. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఆన్లైన్ స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్ 10 నోట్బుక్లో సాల్వ్ చేయండి మా. సాల్వ్ చేసి మీ ఆన్సర్ని పంపించండి. ఇప్పుడు వస్తారు అందరూ. క్వశ్చన్ నెంబర్ 10 ట్రై చేయి. క్వశ్చన్లో రేట్ వాడే చెప్పాడు. అయిపోయిన వాళ్ళు ఆన్సర్స్ పంపించండి మా. క్లోజింగ్ డేట్ డిసెంబర్ అమ్మా.
బుక్స్ క్లోజింగ్ డేట్ 31st డిసెంబర్. అయినా 2 years అడుగుతున్నారు, 3 years అడుగుతున్నారు. అప్ టు 31st డిసెంబర్ 2021 అంటే 3 years. సరే జాగ్రత్తగా చూడండి. ఆన్ 1/1/2019 a machine was purchased for 1 lakh rupees and 50,000 paid for installation. నేను నిన్న క్లాస్లో చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏసీ కొన్నాను. ఏసీ 30,000 పెట్టి కొన్నా. ఆ ఏసీ ఆ షాప్ దగ్గర నుంచి మా ఇంటికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఒక 2,000 అయింది. అది ఇన్స్టలేషన్ నాకు చేత కాదు కాబట్టి ఎవడో వచ్చాడు, వాడికి ఇన్స్టలేషన్కి ఒక 1,000 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు ఏసీ కాస్ట్ చెప్పురా అంటే 30నా 32నా 33నా ఈ మొత్తాన్ని యాడ్ చేస్తావు. అదేంటి 3,000 నాట్ రిలేటెడ్ టు ఏసీ కదా, ఇక్కడ ఎందుకు క్యాపిటలైజ్ చేయాలమ్మా? ఇమాజిన్ ఏసీ కొనలేదురా, ఊరికే వ్యాన్ వచ్చి వెళ్తుందా సరదాకి? వెళ్ళదు కదా, ఇన్స్టలేషన్ చేస్తాడా? సో ఈ రెండు దేనికోసం ఇంకరా ఏమమ్మా? ఏసీ కోసం ఇంకరా. వీటినే అట్రిబ్యూటబుల్ కాస్ట్ అంటారని చెప్పాను నిన్న. టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 33,000. ఈ క్వశ్చన్లో కూడా అంతే. 1 lakh అసెట్ అయింది, 50,000 ఇన్స్టలేషన్ అంట. సో టోటల్ అసెట్ కాస్ట్ ఇప్పుడు 1 lakh కాదు, 1.5 lakh. అంటే అసెట్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? అసెట్ కాస్ట్ 1,50,000 రూపీస్. Assuming rate 10% and reducing balance method. reducing balance method అన్న WDB అన్న ఒకటి. పర్సంటేజ్ కూడా చెప్పేసాడమ్మా. ఎంతమ్మా పర్సంటేజ్? 10%. ఏ మెథడ్ అమ్మా? WDB మెథడ్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇంతకి? క్యాలిక్యులేట్ అమౌంట్ ఆఫ్ డెప్రిషియేషన్ అప్ టు 31st డిసెంబర్ 2021. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డౌట్ ఏంటంటే, సార్ బుక్స్ క్లోజింగ్ డేట్ 31st మార్చ్ కదా, మరి వీడు ఎలా ఇచ్చాడేంటి? 31st మార్చే ఫాలో అని ఎవడు చెప్పలేదు సార్. కొంతమంది స్టిల్ వేఆర్ ఫాలోయింగ్ 31st డిసెంబర్. యుఎస్ లాంటి కంట్రీస్లో అయితే ఎవడు కూడా 31st మార్చ్ ఫాలో అవడండి. యుఎస్ మొత్తం కూడా 31st డిసెంబర్, యూకేలో 30th అక్టోబర్ ఫాలో అవుతారు. సో మారిపోతుంటాయి కంట్రీస్ టు కంట్రీ. మనం క్వశ్చన్ బట్టి చెప్పాలి. వాడు ఏమంటున్నాడు? 31st డిసెంబర్ అంటున్నాడు కాబట్టి ఒక అజంప్షన్ ఏంటి? బుక్స్ క్లోజింగ్ డేట్ ఈస్ 31st డిసెంబర్. కొన్న డేట్ ఎప్పుడమ్మా? 1st డిసెంబర్, 1st Jan 19. ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎప్పుడు అవుతుంది? 31st డిసెంబర్ 2019. ఆ ఫస్ట్ ఇయర్కి ఏమవుతుందమ్మా? 1,50,000 into 10%. 15,000. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఎంత అవుతుందమ్మా? సెకండ్ ఇయర్ ఎప్పుడు? 31st డిసెంబర్ 2020. ఆ సెకండ్ ఇయర్లో ఏమవుతుందిరా? 1,50,000 minus 15,000 into 10%. ఎంత అవుతుందమ్మా? 13,500. నెక్స్ట్ డేట్ ఎప్పుడు వస్తుందండి? 31st. వాడు అడిగింది కూడా ఇప్పటివరకే కదా. ఇప్పుడు ఏమవుతుంది? 1,50,000 minus 15,000 minus 13,500 into 10%. 12150. ఇలా ఎన్ని ఇయర్స్ అయినా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మూడు యాడ్ చేయకూడదు, ఇయర్ బై ఇయర్ మనం చేస్తాం. వాడు యాడ్ చేయమని నిన్ను అడగల.
అవి అప్ టు 21 వరకు చెప్పు అన్నాడు, చెప్పేశాను. ఎస్ఎల్ఎంకి ఈ మెథడ్కి డిఫరెన్స్ ఏంటన్నా, ఎస్ఎల్ఎంలో ఎవరు సేమ్ వస్తుంది, ఈ మెథడ్లో ఏమవుతుందమ్మా చేంజ్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, 150 మైనస్ 15 అంటే ఏంటి, మైనస్ పాస్ట్ ఇయర్ డెప్రిషియేషన్. ఓకేనా, కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 10. రేపటి నుంచి ఓల్డ్ అండ్ న్యూ మధ్య అయిపోతాయి సార్. మీరు నాకు నెక్స్ట్ ఇయర్కి చెప్పగలరా ఆన్సర్ 31 డిసెంబర్ 2022కి? అందరూ చేసి చెప్పండి ఆన్సర్ 22కి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆన్సర్ని పంపించండి చాట్ బాక్స్లో. 2022కి వాట్ ఈజ్ యువర్ డెప్రిషియేషన్? $9350 కరెక్టా? కరెక్ట్ కాదంటమ్మా, 10. స్నేహ ఒకసారి చూడు. $10935 రావాలి. ఏమవుతుంది, 1,50,000 మైనస్ 15,000 మైనస్ 13,500 మైనస్ 12150 ఇంటూ 10%. ఎంత వచ్చింది? 10935. అంతేనమ్మా? అదే స్పీడ్లో క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్లో ఇప్పటివరకు నేను చెప్పలేదు, మీ కాన్సెప్ట్ నేను చెప్పలేదు, కానీ కామన్ సెన్స్ ఉంటే చేసేయచ్చు. లేదు అంటావా? ట్రై చేయ ఒకసారి. ఓకే అమ్మ తేజస్వి, కరెక్ట్ ఆన్సర్. స్నేహ గాట్ ఇట్? ఒకసారి చూడు, క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయి ఉంటుంది. అయిపోతే క్వశ్చన్ నెంబర్ 11కి రండి. సార్ 11 క్వశ్చన్స్ నేను చెప్పలేదు సార్, మీరు ఆన్సర్ ఏమీ చూడొద్దు, డైరెక్ట్గా ఒకసారి క్వశ్చన్ చూడండి. కామన్ సెన్స్ ఉంటే చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో, ఆన్సర్ నేను చెప్తాను. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ 3 క్వశ్చన్స్ కంటే ఇది ఇంపార్టెంట్ నా పర్స్పెక్టివ్లో. మా ఫిబ్రవరి 1 నుంచి మీకు చెప్పుకుంటారు ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అంటే మార్నింగ్ 8 టు ఈవినింగ్ 7 or 8 ఉంటాయి, లేదా మార్నింగ్ 9 టు ఈవినింగ్ 7 or 8. ఎవరైనా లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటే ఫిజికల్గా వచ్చేసేయండి, ఇంకా డిలే చేసుకోవద్దు. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా బెటర్, లైవ్ క్లాస్కి వస్తే బెటర్. క్వశ్చన్ నెంబర్ 11 అర్థం చేసుకోండమ్మా. అవును సార్, అమీర్పేటలో గ్రూప్ 2 జరుగుతుంది, ఇక్కడ గ్రూప్ 1. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏ మెషిన్ పర్చేజ్డ్ ఫర్ 60 lakh rupees, estimated life of which is 10 years. Residual value is
4 lakh rupees. Expected production of machine is 2 lakh. పక్కన ఒక వర్డ్ మిస్ అయిందమ్మా, యూనిట్స్. 2 lakh తర్వాత యూనిట్స్ అనే వర్డ్ మిస్ అయింది, యాడ్ చేసుకోండి. ఈవెన్ మీ బోర్డు బుక్లో కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తాడు మనవాడు సరదాగా. 2 lakh యూనిట్స్ డ్యూరింగ్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. సో ఇక్కడి వరకు నీకు ఏమర్థమైంది సార్? ఈ క్వశ్చన్లో మెషిన్ పర్చేజ్ చేసాం, ఎంతమ్మా? క్వశ్చన్ నెంబర్ ఎంత? మెషిన్ పర్చేజ్ చేసినప్పుడు ఎంత కాస్ట్ పడిందమ్మా? 60 లక్షలు పెట్టి ఒక అసెట్ని కొన్నామంట. ఇంకేం చెప్తున్నాడు? ఆ అసెట్ యొక్క స్క్రాప్ వాల్యూ అలియాస్ రెసిడ్యూల్ వాల్యూ 4 lakhs. 4 lakhs అంట. ఇంకా అమ్మా ఆ అసెట్ని మనం యూజ్ చేసుకొని ఒక 2 lakhs యూనిట్స్ వరకు మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సార్ ఆ సెంటెన్స్ మీద నాకు అర్థం అవ్వలేదు సార్. మీరు ఎప్పుడైనా ప్రింటర్స్ విషయం మీరు ఎప్పుడైనా వినుంటే కనుక ప్రింటర్ కెపాసిటీ 2 lakh కాపీస్ అని ఉంటుంది. అంటే అంతకంటే ఎక్కువ ఇంకా దాన్ని ప్రింట్ చేయలేదు. ఇప్పుడు అసెట్ లైఫ్ 10 years ఉంది సార్, కానీ నీవు ఒక ఇయర్లోనే 2 lakhs ప్రొడ్యూస్ చేసేసావు, మనకి ఇంక పని లేదు. ఇక్కడ టోటల్ లైఫ్లో కష్టపడి 2 lakh యూనిట్స్ మనకు ప్రొడ్యూస్ చేయగలదంట. వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే ఇయర్ 1 to 2లో, అంటే ఇయర్ 1 అండ్ ఇయర్ 2లో కలిపి కాదు, ఒక్కొక్క ఇయర్ వాళ్ళు 20,000 యూనిట్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తారంట. ఇయర్ 1లో 20,000, ఇయర్ 2లో 20. టోటల్ ఎంత అవుతున్నాయిరా? ఆ 2 yearsలో 40,000. ఇయర్ 1 and 2 కలిపి వాళ్ళు 40,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తారంట. ఇయర్ 3 to 6 అంటే ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 to 6 అంటే 3, 4, 5, 6. 3 years చేస్తారు స్టూడెంట్స్ కొంతమంది. 4 years పర్ ఇయర్ 15,000 అంటే 4 into 15,000. 3 to 6 60,000. ఎలా వచ్చింది 60,000 అమ్మా? 4 years పర్ ఇయర్కి 15,000 ప్రొడ్యూస్ చేస్తారు. 7 to 10 అంటే ఎన్ని ఇయర్స్ సార్? 7, 8, 9, 10 4 years పర్ ఇయర్ 25,000 అంట. అంటే ఎన్ని అవుతాయిరా? 25,000 into 4 అంటే 1 lakh. టోటల్ యాడ్ చేయండి, 2 lakhs. సరిపోయింది కదమ్మా? సరిపోయిందా లేదా సార్? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 2 lakhs ప్రొడ్యూస్ చేస్తుందని ఇలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు. ఇయర్ 1 to 2 ఎన్ని జనరేట్ అవుతాయి పర్ ఇయర్? 20. ఇయర్ 3 to 4లో పర్ ఇయర్ 15. ఇయర్ 7 to 10లో 25. ఇది నేను చూపించింది జస్ట్ కరెక్టే వడిచి ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేసి చూపించాను, బట్ దీంతో మనకు పని లేదు. ఓకేనా? ఏమడుగుతున్నాడండి? కంప్యూట్ అమౌంట్ ఆఫ్ డెప్రిషియేషన్ ఫర్ ఈచ్ ఇయర్ అప్లైయింగ్ సమ్ ఆఫ్ యూనిట్స్ మెథడ్. నేను మెథడ్ నీకు చెప్పలేదు కానీ వాటి ప్రాబ్లం చెప్తే చాలు. ఇక్కడ లైఫ్ కంటే కూడా అవుట్పుట్ని బేస్ చేసుకొని మనం డెప్రిషియేషన్ ఫైండ్ చేస్తాం. ఇయర్ 1 అండ్ ఇయర్ 2లో మీరు ఇయర్ 1 చెప్పండి అమ్మా. ఇయర్ 1లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసామో మనం? 20,000 ప్రొడ్యూస్ చేసాం. టోటల్ అసెట్ కెపాసిటీ ఎంత? 2 lakhs. ఇంటూ అసెట్ కాస్ట్ ఎంతండి? 60 lakhs. కానీ స్క్రాప్ వాల్యూ ఉంది అంతే కదా? అంటే మనకు డెప్రిషియేట్ అయ్యేది ఎంత? 60 lakh మైనస్ 4,000 అంటే 4 lakh. అంటే మనకు డెప్రిషియేట్ అయ్యేది ఓన్లీ 56 lakhs. చెప్పండి. క్యాలిక్యులేటర్ ఉన్నాయి, ముందు ఒకటి అని కూడా పెట్టుకుని ఉన్నాం. అది కూడా పని చేయదా? మంచిది. ఎంత అయిందండి? 56,000.
60 lakhs కదా అది. 60 lakhs. ఎంత అవుతుంది చూడు. 5 lakhs 60. 5.6 lakh, 5,60,000. ఇయర్ 2లో సార్ సేమ్ కదా 1 and 2లో, సో సేమ్ అవుతుంది. ఇయర్ 1 and ఇయర్ 2లో సేమ్. నెక్స్ట్ ఇయర్ 3లో సార్ 3లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారండి చూడండి క్వశ్చన్లో. ఇయర్ 3లో 15,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారంట. అంటే 15,000 by 2 lakhs into 56 lakhs ఎంత అవుతుందండి? 4 lakhs. ఇయర్ 4లో సేమ్, ఇయర్ 5లో, ఇయర్ 6లో సేమ్. ఇయర్ 3 to ఇయర్ 6 ఎంత అవుతుందమ్మా? 4,20,000. ఎస్ తేజ, ఇంటికి వెళ్ళిపోయాడు తేజ గారు. నెక్స్ట్ ఇయర్ 7లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసామండి మనం? 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం. 25,000 by 2 lakhs into 56 lakhs ఎంత అవుతుందమ్మా? సరే కూర్చోండి. 7 lakhs. 7 lakhs సార్. ఓకే. ఇయర్ 8లో అమ్మా సేమ్, 9లో ఎందుకు సేమ్ అంటున్నారు? ఇది సేమే కదా, ఇంకా మొత్తం సేమ్ ఆన్సరే వస్తుంది. ఎస్, దీనికి ఏమైనా కాన్సెప్ట్ అవసరం లేదు సార్. సార్ నాకు ఫార్ములా కావాలి సార్ అంటే చెప్పొచ్చు. ఇక్కడ ఏం చేశాను? 60 - 4 56 lakh రాశాను. 56 lakh ఎలా వచ్చింది నాకు? 60 lakh minus 4 lakh. 60 lakhs ఏంటమ్మా? కాస్ట్. 4 lakhs ఏంటి? స్క్రాప్ వాల్యూ. దీన్నే మనం డెప్రిషియబుల్ వాల్యూ అంటారండి. డెప్రిషియబుల్ వాల్యూ. ఇంటూ ఏం చేశాను రా? ఇంటూ కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్. ఫార్ములా కావాలంటే సరుకుసరి డైరెక్ట్ కామన్ సెన్స్ అప్లై చేయొచ్చు. ఈ మెథడ్ ఏమన్నామమ్మా? సమ్ ఆఫ్ యూనిట్స్ మెథడ్. ఇప్పుడు మనది MCQs కాబట్టి ఇలాంటివి కూడా అడగచ్చు. ఓకేనా? క్లియరా? క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్వశ్చన్ నెంబర్ 12 చేయడానికి ఒక 1 hour కావాలి సార్, సరిపోద్ది ఉన్న టైము. ఒకసారి చూడండి. నాకు తెలిసి ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, బట్ చెప్పలేము సార్. ఈజీ క్వశ్చన్ బట్ లెంతీ. బేసిక్ బుక్ కూడా ఇవ్వలేదా నీకు? నీకు ఇచ్చారా? ఇప్పుడు ఎందుకలే 2 బుక్స్ తీసుకురా. బేసిక్ బుక్ అని అడుగు. గ్రూప్ 1 బేసిక్ బుక్. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 12 మీరేమీ చేయొద్దండి, జస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి చాలు. అక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అర్థమైతే 50% ఆన్సర్ అయిపోయినట్టే.
అమ్మాయి కూడా వచ్చింది, తన పేరు ఆయుష్ అంట, తెలీదు, తను మొన్న జాయిన్ అయ్యింది. క్వశ్చన్ నెంబర్ 12 వెరీ బిగ్ క్వశ్చన్, బట్ ఈజీ క్వశ్చన్, అర్థం చేసుకోండి ఫస్ట్. సార్ ఇవన్నీ మీ ఫౌండేషన్ క్వశ్చన్స్ ఏనండి, నేను ఒక్కసారి అవన్నీ రివైజ్ చేస్తానంటే. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండవేమో. సరే క్వశ్చన్ నెంబర్ 12 చూడరు ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో. సార్ చూడమ్మా, క్వశ్చన్ చూడు బోర్డు పైన, తర్వాత చూడొచ్చు. ఏమైనా అర్థమైందా? క్వశ్చన్లో డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా క్వశ్చన్ని డీల్ చేయాలి. జాగ్రత్తగా చూడు, నేను ఇంత బాగా ట్యాకిల్ చేస్తాను. ఆన్ 1/1/2019 మెషినరీ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 80,000. సో అక్కడ ఏం జరిగిందమ్మా, ఒక మెషిన్ కొన్నారు. నేను ఎక్కడ వరకు రాసుకుంటా, నాకేం కావాలి, కొన్న డేట్ కావాలి. ఎప్పుడమ్మా? 1/1/2019. ఏం జరిగింది, మెషినరీ పర్చేస్ చేశారంట. ఎంత అమౌంట్? 80,000. ఓకే, అయిపోయింది, రాసేసాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అలానే ఆన్ 1/7/2020 అడిషన్స్ వర్ మేడ్ టు ద అమౌంట్ ఆఫ్ 40,000. అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ ఇంకో మెషిన్ కొన్నారు, అడిషన్ అంటే మళ్ళీ యాడ్ చేశారు. ఎప్పుడమ్మా? 1/7/2020 అగైన్ మెషినరీ పర్చేజ్. హౌ మచ్? 40,000. నెక్స్ట్ సెంటెన్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటది? ఆన్ 31st March 2021 మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/7/2020 కాస్టింగ్ 12,000 వాజ్ సోల్డ్ ఫర్ 11,000. ఈ పాయింట్ అర్థం అవడం అంత ఈజీ కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ సింగిల్ మెషిన్ కాదు, మల్టిపుల్ మెషిన్స్, అడిషన్స్ అన్నాడు, ఇందులో చాలా మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ పాయింట్, నేను హైలైట్ చేసిన పాయింట్ చదవండి, వెరీ ఇంపార్టెంట్ అర్థం అవ్వడం. ఏమంటున్నాడు రా? 31st March 2021 మనం సెకండ్ టైం కొన్నటువంటి ఈ మెషిన్స్లో కొంచెం ఒక పార్ట్ ఆఫ్ మెషిన్ సేల్ చేస్తున్నాడంట. ఒక్కసారి చూడండి మళ్ళీ. ఆన్
31st March 2021 ఏం చేశాడు రా, మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/7/2020 అంటే ఈ మెషిన్స్ లో ఇక్కడ అడిషన్స్ అంటే చాలా మెషిన్స్ ఉన్నాయని అర్థం. వీటిల్లో కాస్టింగ్ 12,000, ఒక్క ఎసెట్ కాస్ట్ 12,000, దాన్ని ఎంత అమౌంట్ సేల్ చేస్తున్నారంట, 11,000కి సేల్ చేస్తున్నారు. ఎప్పుడమ్మా అది, 31st March 2021. దీంట్లో ఒక్క పార్ట్ ఆఫ్ ఎసెట్ దాని కాస్ట్ ఎంతమ్మా, 12,000, ఏం చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు 11,000. ఇలా రాసుకుంటూ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం జరిగిందిరా, అండ్ ఆన్ 30th June 2021 మెషినరీ పర్చేజ్డ్ ఆన్ 1/1/2019 కాస్టింగ్ 32,000 వాజ్ సోల్డ్ ఫర్ 26,700. అంటే మళ్ళీ ఫస్ట్ టైం కొన్ని అసెట్ ఉంది కదా దానిపైన పడ్డాడండి. ఎప్పుడమ్మా, 30th June 2021. ఇప్పుడు ఏ మెషిన్లో సేల్ చేస్తున్నాడమ్మా, ఫస్ట్ టైం కొన్నాం కదా ఎప్పుడు, 1/1/2019. దాంట్లో కొంచెం పార్ట్ని సేల్ చేస్తూ ఉన్నాడు. ఆ పార్ట్ యొక్క కాస్ట్ ఎంతమ్మా, కాస్ట్ ఎంత అండి, కాస్ట్ 32,000. మనవాడు ఏం చేస్తున్నాడు, దాన్ని సేల్ చేస్తున్నాడు. ఎంత అమౌంట్కి రా, 26,700కి సేల్ చేస్తున్నాడు. అలానే ఆన్ 1/10/2021 అడిషన్స్ వర్ మేడ్ అమౌంట్ ఆఫ్ 20. అంటే మీనింగ్ ఏంటి, మళ్ళీ అసెట్ కొన్నాడు. ఎప్పుడు రా, 1/10/21. అగైన్ పర్చేస్ చేశాడు. అమౌంట్ ఎంతమ్మా, 20,000. ఇంకేం చెప్తున్నాడు రా, డెప్రిషియేషన్ రేట్ 10%, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే WD. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో టోటల్ కంటెంట్ ఇలా రాసుకున్నానమ్మా. ఇంకేదో చెప్తున్నాడు రా, ఈ రెండింగ్ ఎప్పుడంట, 31st December అంట. ఇప్పుడు ఈ చార్ట్తో నా క్వశ్చన్ అంతా సాల్వ్ అయిపోవాలి. ఇక్కడ టోటల్గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయిరా, 5 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందమ్మా, మెషినరీ ఎప్పుడు పర్చేజ్ చేశారు అంటే మన క్వశ్చన్లో ఇయర్ బిగినింగ్లో పర్చేజ్ చేశారు. ఎంత అమౌంట్కి అమ్మా, 80,000. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది, 1/7/2020 ఇంకో మెషిన్ కొన్నారు, మళ్ళీ 40,000. ఇక్కడ ఈ క్వశ్చన్లో పాయింట్ నెంబర్ 3 and 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. స్టూడెంట్ అక్కడ మిస్టేక్ చేస్తాడు. పాయింట్ నెంబర్ 3లో ఏం జరిగిందిరా, సెకండ్ టైం కొన్నటువంటి అసెట్స్లో కొంచెం పార్ట్ని సేల్ చేస్తూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 4లో ఫస్ట్ టైం కొన్న అసెట్స్లో కొంచెం పార్ట్ని సేల్ చేస్తూ ఉన్నాం. అంతే కదా, రాయద్దు, జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ ఇప్పుడే అవ్వదు, రేపు కూడా అవుతుంది. జాగ్రత్తగా చూడు. నువ్వు అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే బుక్స్ క్లోజ్ చేయాలి కదా. ఎప్పుడు క్లోజ్ చేస్తావు నువ్వు బుక్స్, 31st. ఇప్పుడు చెప్పకపోతే 31st March అనుకునేవాడు నేను, నాకేం తెలుసు, చెప్పాడు కాబట్టి 31st. మీరు ఇక్కడ రాసిన దాన్ని బట్టి చెప్పండి, ఫస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 1/1/2000 అంటే 19 ఇయర్ అండి. ఎప్పుడు అవుతుందిరా, 31st December 2019. అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ రాస్తాను, కరెక్టా ఏమో చెప్పండి సార్. 31st December 2019. ఇక్కడ ఏం చేయాలి, నేను బుక్స్ క్లోజ్ చేయాలి అంటే అసెట్ నేను డెప్రిషియేట్ చేయాలి. ఆ సెకండ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడ రాయొచ్చా సార్, కరెక్ట్ మీ ఫేమ్ రా, 31st December 2020. ఆ థర్డ్ది ఎక్కడ వస్తుందిరా, ఎక్కడ వస్తుంది సార్, లాస్ట్లో సార్, 31st December 2020. అంతే కదమ్మా. ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఏం చేయాలి, ప్రతి డేట్న అకౌంటింగ్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్తే అయిపోయింది ప్రాబ్లం.
నేను చూడండి సార్, దీంతో ఆన్సర్ తీసుకొస్తాను. జాగ్రత్తగా నాకు హెల్ప్ చేయండి మీరు. మనం రేపు ఆన్సర్ రాసుకోవచ్చు, పర్లేదు. ఫస్ట్ డేట్ ఎప్పుడు జరిగింది సార్? 1/1/2019. ఏం చేసామండి? మెషినరీ పర్చేజ్. ఎంట్రీ ఏం రాయాలి? మెషినరీ అకౌంట్ ఎంట్రీ ఏం రాయాలరా? మెషినరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. నేను బ్యాంక్ అని రాస్తా. క్యాష్ రాసుకున్నా పర్లేదు. ఎంత అమౌంట్ అండి? 80,000. అంతే కదా. ఇప్పుడు నేను డేట్ కొట్టేవచ్చు కదా. ఎందుకు? నాకు దీంతో పని అయిపోయింది. ఇంకా నాకు దీంతో పని అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు రా? 31st December 19. ఆర్డర్ ఫాలో అవ్వాలి. 31st December 2019. ఏం చేయాలి ఈ రోజున? డెప్రిషియేషన్ ఫైండ్ చేయాలి. క్వశ్చన్లో రేట్స్ చెప్పాడా? 10% అని చెప్పాడమ్మా. అసెట్ కొన్నది ఇయర్ బిగినింగ్లో 10% డైరెక్ట్గా అప్లై చేసేసేయండి. ఎంత అవుతుందండి? ఎంట్రీ అండి డెప్రిషియేషన్కి. డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ అకౌంట్. ఎంతండి? 8,000. సెకండ్ డేట్ కూడా కొట్టేస్తుందండి సార్, అయిపోయింది నాకు, దాంతో పని లేదు. నెక్స్ట్ థర్డ్ డేట్ ఎప్పుడు ఉందిరా? 1/7/2020. ఏం జరిగింది? పర్చేజ్. ఈచ్ ఈజ్ సార్ ఎంట్రీ 1/7/2020. ఎంట్రీ ఏంటండి? ఇది కాపీ చేస్తుంది కదా, నాకు అంత పేషెన్స్ లేదు. వాల్యూస్ మార్చితే సరిపోతుంది. ఎంత వాల్యూ? ఎంత? 40,000. అయిపోయింది సార్ ఎంట్రీ. అది కూడా కొట్టేస్తాను సార్. థర్డ్ డేట్ కూడా సగం ఆన్సర్ అయిపోయిందండి అప్పుడే. నెక్స్ట్ రెండు ఇబ్బంది పడతాయి మనల్ని. నెక్స్ట్ ఎప్పుడు రా? 31st December 2020. ఏంటది? బుక్స్ క్లోజింగ్ డేట్. అంతే కదా, జాగ్రత్తగా చూడాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ డేట్న? డెప్రిషియేషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ చెప్పేసి తర్వాత అమౌంట్ చూద్దాం. ఎంట్రీ ఏంటి? డెప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు మెషినరీ. ఇక్కడ అమౌంట్ చెప్పాలంటే ఇక్కడ మన దగ్గర 2 అసెట్స్ ఉన్నాయి. అంతే కదా. ఫస్ట్ ఇయర్లో ఒకటి కొన్నాం, సెకండ్ ఇయర్లో ఒకటి కొన్నాం. ఫస్ట్ ఇయర్లో కొన్న అసెట్ ఎప్పుడు కొన్నాం సార్? ఒక్క నిమిషం. డెప్రిషియేషన్ ఫర్ 2020. అక్కడ 2 మెషిన్స్ ఉన్నాయి కదమ్మా. ఫస్ట్ మెషిన్ కొన్నప్పుడు కాస్ట్ ఎంతండి? 80,000. మనకు సెకండ్ ఇయర్కి కావాలి అంటే ఫస్ట్ ఇయర్లో ఎంత రాసాం మనం? డెప్రిషియేషన్ గుర్తొస్తుంది. ఇదిగోండి 8,000 రాసాం కదా. WDBలో ఏం చేయాలి? దాన్ని తీసేసి ఇంటూ 10%. ఎంత అయింది? 7,000. ఆన్సర్ అయిపోలా. సెకండ్ మెషిన్ కూడా మన దగ్గర ఉంది. సెకండ్ మెషిన్ ఎప్పుడు కొన్నాం సార్ మనం? కాస్ట్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40,000. ఈ ఇయర్లోనే కొన్నాం మనం. ఇంటూ 10%. కాకపోతే ఇది ఫుల్ ఇయర్ లేదు. ఎప్పుడు కొన్నాం మనం? ఇది 1/7/2020. ఇదే 1st January 2020 అయిపోయింది ఆన్సర్. ఇది 6 months ఉంది మన దగ్గర. అప్పుడు ఏం చేయాలి నేను? ఇంటూ 6/12. ఎందుకు 6/12 వేసానమ్మా? కొన్నది ఎప్పుడు? ఫస్ట్ 6 months మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి. ఎంత అవుతుందిరా? 2,000. షూరా? టోటల్ యాడ్ చేసి చెప్పు. అరే అంతేనా? టోటల్ 9,200. అక్కడ అమౌంట్ దగ్గర రాసేస్తాను 9,002. కరెక్టే సార్, అందులో డౌటే లేదు.
డెప్రిషియేషన్. ఎస్. ఇప్పుడు ఆ డేట్ కూడా కొట్టేస్తుంది సార్ ఫర్ మై సాటిస్ఫాక్షన్. అయిపోయింది సార్, 50% ఆన్సర్ అయిపోయింది. 8 డేట్స్లో 4 డేట్స్ అయిపోయాయి. నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంది సార్? 31st March 2021. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏం జరిగిందమ్మా ఇక్కడ? అసెట్ని మనం సేల్ చేసాం. ఏ అసెట్ని సేల్ చేసామండి? సెకండ్ టైం. అది కూడా మొత్తం సేల్ చేయట్లేదు, దాంట్లో ఒక పార్ట్ని సేల్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి. అసెట్ ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నాం రా మనం? 11,000కి సేల్ చేస్తూ ఉన్నాం. అసెట్ కాస్ట్ ఎంత? 12,000. ప్రాఫిట్ ఎంత అవుతుంది? డైరెక్ట్గా 1,000 అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా సార్ మనం అసెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ చెప్పాలి అంటే గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడైనా అసెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ చెప్పాలంటే సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ రాయాలి సార్. ఇక్కడ మనకి సేల్ వాల్యూ 12,000, 11,000. సేల్ వాల్యూ 11,000. అది 12,000 బుక్ వాల్యూ కాదు, కాస్ట్. అది బుక్ వాల్యూ ఎలా వస్తుంది? బుక్ వాల్యూ ఎలా వస్తుందంటే కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డెప్రిషియేషన్ అండి. నువ్వు కంపేర్ చేయాల్సింది సేల్ వాల్యూ బుక్ వాల్యూని కానీ కాస్ట్తో కంపేర్ చేయకూడదు. బట్ మన దగ్గర ఈ క్వశ్చన్లో వాడు ఏమేమి ఇచ్చాడు రా? సేల్ వాల్యూ 11,000 అంటున్నాడు, దాని ఒరిజినల్ కాస్ట్ ఎంతమ్మా? 12,000. నీకు దమ్ముంటే ఆ అసెట్ యొక్క బుక్ వాల్యూ ఫైండ్ చేయి. ఎలా ఫైండ్ చేయాలమ్మా? ఆ 12,000 కాస్ట్కి డెప్రిషియేషన్ చేసుకుంటూరా. అది ఏ అసెట్? అది జాగ్రత్తగా చూడాలి. అందరూ కూడా నేను హెల్ప్ చేస్తాను. కొంతమందికి అర్థం కాకపోతే జాగ్రత్తగా వినాలండి. వర్కింగ్ నోట్. Calculation of profit or loss on sale of asset. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? బుక్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అసెట్ కాస్ట్ ఎంతమ్మా? సేల్ చేసిన అసెట్ కాస్ట్ ఎంత? 12,000. ఎప్పుడు కొన్నాం ఈ అసెట్? ఎప్పుడు కొన్న అసెట్ లోదండి అది? 1720. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు వస్తుందిరా? 31st December 2020. చెప్పండి, డెప్రిషియేషన్ ఎంత అవుతుంది ఆ రోజుకి? ఎలా అవుతుంది? 12,000 ఇంటూ 10%. ఎన్ని మంత్స్ అండి గ్యాప్? 6 మంత్సే కదా. ఇంటూ 6/12 600 తీసేసా. ఎప్పుడు సేల్ చేస్తున్నాం మనం? 31st March 20. ఎన్ని మంత్స్ ఉందండి? 3 మంత్స్ ఉంది. అప్పటి వరకు డెప్రిషియేషన్ ఉంటే తీసేసేయాలి. ఎంత అవుతుందిరా? ఒరిజినల్ 12,000 మైనస్ 600 ఇంటూ 10% ఇంటూ 3/12 280. తీసేసేయండి సార్. $11,000. స్టూడెంట్కి లాస్ట్ పాయింట్ అర్థం అవ్వకపోవచ్చు, ఎందుకు ఇక్కడ డెప్రిషియేషన్ తీసేసావు అని. సేల్ చేస్తున్నాం కదండి 31st March. అర్థమవుతా ఉందా? అప్పుడు డెప్రిషియేషన్ మనం తీసేయాలి. అంటే ఇప్పుడు అసెట్ బుక్ వాల్యూ ఎంతండి? 11,115. దిస్ ఈజ్ బుక్ వాల్యూ. ఎంత అమౌంట్కి సేల్ చేస్తూ ఉన్నాం? సేల్ వాల్యూ ఎంతండి? 11,000. ప్రాఫిటా లాసా? లాస్ కదండి. ఎందుకు? మన అసెట్ వాల్యూ 11,115. సెల్లింగ్ ఇట్ 11,000. ఎంతమ్మా లాస్? ఎంతరా? 115.
అర్థమైందా? దీనికి ఎంట్రీ రాద్దామా? ఎప్పుడు జరిగింది ఇది? 31st March 2021. ఎంట్రీ చెప్పగలిగితే నువ్వు గ్రేటే. 31st March 20. అసెట్ సేల్ చేసాం, మనం డబ్బులు వచ్చాయి కదా సార్, డబ్బులు వస్తే ఏం చేయాలి? డెబిట్ చేయాలి సార్, అంతే కదా. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత అమౌంట్ డెబిట్ చేయాలి సార్? ఎంత వస్తుంది చెప్పండి? 11,000 వస్తుంది. లాస్ట్ వచ్చింది 115. లాస్ట్ ఏం చేయాలి? P&L అకౌంట్లో డెబిట్ చేయాలి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ కాబట్టి. సో అదేంటది? లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఎంతండి? 115. అలానే ఏమి ఇచ్చేస్తున్నాం వాడికి? మెషినరీ ఇచ్చేస్తున్నాం. 2 మెషినరీ. ఎంతమ్మ మెషినరీ బుక్ వాల్యూ? 11,115. అయిపోయింది సార్, ఆ డేట్ కూడా కొట్టేస్తాను సార్. అయిపోయింది సార్. నెక్స్ట్ అదే ప్యాటర్న్లో సేమ్ థింగ్ జరిగిందమ్మా. 30th June 20. ఈసారి ఏమైంది? ఫస్ట్ కొన్ని అసెట్ సేల్ చేస్తూ ఉన్నారు. June 20. మళ్ళీ ఏం చేయాలి మనం? ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ చేయాలంటే మనకి ఏం కావాలమ్మా? బుక్ వాల్యూ ఫైండ్ చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్. ఆ అసెట్ కాస్ట్ ఎంతమ్మా? 30. ఎప్పుడు కొన్నారు అసెట్? 1/1/2019. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు అవుతుందమ్మా? ఇయర్ ఎండింగ్ 31st December 2019. ఎంత అవుతుంది డెప్రిషియేషన్? 3,200. ఎలా చెప్పావరా? 32,000 into 10%. 3,200 తీసేసారు. నెక్స్ట్ డేట్ ఎప్పుడు వస్తుందండి? 31st December 2020. మనం ఎప్పుడు సేల్ చేస్తూ ఉన్నాం? ఎప్పుడు సేల్ చేస్తాం? డేట్ ఎప్పుడు? 36. ఇప్పటి వరకు మనం చేసుకుంటాం డెప్రిషియేషన్. 2020కి ఏమవుతుందిరా? 32,000 minus 3,200 into 10%. 2,000 888 880 మరి ఇక్కడ ఎన్ని మంత్స్ అమ్మా ఇది? 6 మంత్సే కదరా? 6 మంత్సే. ఇక్కడ ఏమవుతుంది? 32,000 minus 3,200 minus 2,800 into 10% into 6/12. 12. ఇసేంటి సార్ బుక్ వాల్యూ వస్తుంది? ఎస్ అండి, కరెక్టే సార్. ఇమా బుక్ వాల్యూ చెప్పండి. 2. ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ చేయరా? సేల్ వాల్యూ ఎంత? ప్రాఫిట్ ఆర్ లాసా? ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2076. సెకండ్ మెషిన్ పైన ప్రాఫిట్ అంటున్నాడు మనవాడు. ఎస్, కరెక్ట్ సార్, వీఆర్ కరెక్ట్. అర్థమైంది అసలు ఎలా చేశాను నేను? ఈ బుక్ వాల్యూ ఎలా వచ్చిందమ్మా? కొన్న దగ్గర నుంచి అమ్మిన దగ్గర వరకు ఏం చేయాలి? డెప్రిషియేషన్ చేసుకుంటూ రావాలి. సేల్ వాల్యూ ఎంతండి? సేల్ వాల్యూ 26,000. అంటే మన అసెట్ వాల్యూ ఎక్కువ కమ్మాం మనం. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ప్రాఫిట్ అమ్మ ఎంతండి? ప్రాఫిట్
2076 ప్రాఫిట్. ఎప్పుడు సార్ ఇది జరిగింది? 30th జూన్ 20. ఎంట్రీ చెప్పు. ఎసెట్ అమ్మితే డబ్బులు వస్తాయి, ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ డెబిట్. అమౌంట్ ఎంత? ఎంత కమ్మాం? 26,000. ఏరా 700. అసెట్ ఇచ్చేసాం వాడికి. 2 మెషినరీ. మెషినరీ బుక్ వాల్యూ ఎంతండి? 2462.4. ప్రాఫిట్ వచ్చింది 2 ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఎంతండి? 20. అయిపోయింది. ఈ డేట్ కూడా కొట్టేస్తాను సార్. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? 1/10/2021 మెషినరీ కొన్నాం సార్. ఈజీ సార్, జుజుబి ఎంట్రీ రాయడమే. ఏమవుతుంది ఎంట్రీ మెషినరీ పర్చేస్ చేస్తే? డేట్ చెప్తావా? 1/10/21 మెషినరీ పర్చేస్ చేశారు కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. హౌ మచ్ కాస్ట్? 20,000. అయిపోయింది సార్. ఇంకొక డేట్ మిగిలింది. ఏంటో డేట్? లాస్ట్ ఇయర్ డెప్రిషియేషన్. ఇది చాలా కష్టం సార్, లాస్ట్ ఇయర్ డెప్రిషియేషన్. ఎందుకు కష్టం? ఫస్ట్ ఇయర్లో కొన్ని అమ్మేసాం, కొన్ని ఉన్నాయి. సెకండ్ ఇయర్లో కొన్ని అమ్మేసాం, కొన్ని ఉన్నాయి. ఫస్ట్ మీరు ఇక్కడి వరకు నోట్ చేసుకోండి, అది దాని గురించి మీకు తర్వాత మాట్లాడతాం. ఇది అయిపోయిన తర్వాత ఇలా నువ్వు డేట్స్ కనుక రాసుకోకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది సాల్వ్ చేయడం. కావాల్సిన వాళ్ళు నోట్ చేసుకోండి, మీ స్టైల్లో అయినా పర్లేదు. మీ బోర్డ్ బుక్లో ఇలా ఏముండదు, డైరెక్ట్గా అకౌంట్ వేసేస్తాడు. ఎలా వచ్చిందో తెలీదు. అందుకే క్వశ్చన్ అర్థం చేసుకోమని చెప్పా. ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయగలిగితే నీకు అకౌంటింగ్ అంత ఈజీగా ఉంటుంది గ్రూప్ 1లో. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా నేను రాసినటువంటి కంటెంట్ని మీ స్టైల్లో నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 12 ఇది. ఆ 31st డిసెంబర్ అనేవి ఉన్నాయి కదమ్మా, ఆ 3 నెంబర్స్ని వాటిని హైలైట్ చేసుకోండి. బుక్స్ క్లోజింగ్ డేట్స్ అవి.
డిస్పోజల్ ఆఫ్ ఎసెట్ నేను ఇంటి దగ్గర నుండి చెప్పాను అది. అవునండి, ఆ వీడియో ఇచ్చాను వాళ్ళకి, రాలేదా ఇంకా మీ దగ్గర? నేను చెప్తాను సార్ ఒకసారి. హలో సార్, ఇది మనము నేను ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ తీసుకున్నాను కదా, ఆ వీడియోస్ ఇది అప్లోడ్ అవ్వలేదంటే ఒకసారి చూడండి సార్. సిఏ ఇంటర్ వాళ్ళు అంటే సీఎం ఇంటర్. ఓకే సార్, ఈరోజు వస్తుందమ్మా అది. ఈరోజు వస్తుంది. ఎంట్రీస్ నోట్ చేసుకోండి డేట్ వైజ్. నెక్స్ట్ క్లాస్ ఉందా? క్లోజర్. రేపటి క్లాస్కి వచ్చేటప్పుడు ఒకసారి ప్రాబ్లం మొత్తం చూసుకొని రండి సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఫైండ్ చేయాలంటే క్వశ్చన్ మీకు అర్థమై ఉండదు. ఎలా చేయాలో తెలుసా? మిషన్కి డిప్రిసియేషన్ లాస్ట్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో 2 కైండ్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సేల్ చేసిన అసెట్స్ ఉంటాయి, హోల్డ్ చేసిన అసెట్స్ ఉంటాయి. రెండింటికి డిప్రిసియేషన్ చూడాలి. ఎక్కడి వరకు మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకొని రండి. నేను రేపటి క్లాస్లో లాస్ట్ ఇయర్ది మాట్లాడతాను, అప్పుడు నీకు మోర్ క్లారిటీ ఉంటుంది. తక్కువ మంది వస్తే కనుక ఆ రూమ్ వెళ్ళిపోవచ్చు. ఎంత తక్కువ ఉంటే ఆ రూమ్ షిఫ్ట్ చేసుకోవచ్చు. వస్తాను లేదనుకుంటా. ఆ రూమ్ అయితే మీకు సమ్మర్లో బాగుంటుంది, ఏసీ బాగుంటుంది, అది బాగుంటుంది.
can show payable point also. డెఫినెట్లీ అమ్మా, దాన్ని టేబుల్ అనకూడదు, అకౌంట్ అనాలి. నేను అకౌంట్ డ్రా చేస్తానమ్మా, ఇక్కడతో ప్రాబ్లం అయిపోలేదు, చాలా ఉంది అమ్మా. ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అయిపోయింది అనుకుంటున్నారు. యాక్చువల్లీ క్లాస్ న్యూ బ్యాచ్ వాళ్ళకి రేపటి నుంచి ఇంకా న్యూ ఓల్డ్ అనే డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరినీ క్లబ్ చేసేస్తాను. కానీ ఒక్కరోజు ఈ ప్రాబ్లం కంటిన్యూ ఉంది. అదే ఒక్కసారి రేపు వచ్చే ముందు ప్రాబ్లం చూసుకోండి. ఇక్కడ వరకు ఇది చూసుకోకుండా వస్తే కనుక నేను వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఎస్ సార్, నోట్ చేసుకుంటే నేను క్లాస్ వైండ్ అప్ చేస్తాను సార్. రేపు వచ్చే ముందు ఒక్కసారి అంతా చూసుకొని రండి. రేపు కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. దెన్ రేపటితో డిఫరెన్షియేషన్ చాప్టర్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి బీఆర్ఎస్ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ ఓల్డ్ బ్యాచ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసాను డిఫరెన్షియేషన్లో. మీకు ప్రస్తుతానికి ఆపుతున్నారు, తర్వాత ఎప్పుడో చూద్దాం, టైం ఉంటే వీడియోస్ కూడా ఉంటాయి. ఇదొక టైం దొరుకుతుంది, ఆ రోజు చెప్పేస్తాను, ప్రాబ్లం ఏంటంటే చాలా టైం ఉంది కాబట్టి. సో రేపు ఒకరోజు కంటిన్యూ అవుతుందమ్మా. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ బీఆర్ఎస్. అది కూడా చిన్న చాప్టరే, బట్ ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, దానిపైన ఫోకస్ చేద్దాం. తర్వాత రెక్టిఫికేషన్లోకి వెళ్దాం. యాక్చువల్లీ సెక్షన్ ఏ ఎప్పుడూ చెప్పం సార్ మేము. దిస్ టైం లాస్ట్ 2 అటెంప్ట్స్లో అడిగేస్తున్నాడు బాగా. అది కూడా చాలా మార్క్స్ అడుగుతున్నాడు, 15 to 20 మార్క్స్ అడుగుతున్నాడు. ప్రతి పేపర్లో బీఆర్ఎస్ రెక్టిఫికేషన్ కనిపిస్తూ ఉన్నాయి, అప్పుడప్పుడు డెప్యుటేషన్ కనిపిస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్, దట్స్ వై వీఆర్ డీలింగ్ విత్ ఇట్. ఓకే, విల్ మీట్ టుమారో. గుడ్ నైట్ సార్. అరే దీని నెంబర్ గుర్తుపెట్టుకోవాలిరా, పోయిందా? ఇది 42 మంది.